మమ్మీ నా ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి కోపంగా వాటర్ బాల్ పడేసి బ్రోకెన్ అయింది మా. కోపంలో అలా చెయ్యొచ్చా? తప్పు కదా, అలా చెయ్యొద్దు శైనిమా. కోపానికి సంబంధించిన స్టోరీ చెప్పనా నీకు? ఏం స్టోరీ మమ్మీ? కోపిష్టి కొడుకు అనే ఒక స్టోరీ. మమ్మీ, ఒక సీతాపురం అనే గ్రామంలో నరసయ్య అనే వ్యక్తి తన కొడుకు రాముతో జీవిస్తున్నాడు. రాముకు నీలాగే ముక్కు మీద కోపం. మమ్మీ సరే వదిలేసే, స్టోరీకి పోదాం. రాముకు కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి కోపాడేవాడు. దాని గురించి నరసయ్య ఎప్పుడూ బాధపడేవాడు. ఇది కరెక్ట్ కాదని ఒకరోజు నరసయ్య ఒక మంచి ప్లాన్ చేశాడు. అది ఏంటంటే, రాముని పిలిచి ఒక చెక్క ముక్క, కొన్ని మేకులు, దాంతోపాటు కొట్టడానికి సుత్తిని ఇచ్చాడు. ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ చెక్కకు సుత్తితో ఒక మేకుడు కొట్టమని అన్నాడు. దానికి రాము సరే అని తన కోపం వచ్చిన ప్రతిసారి మేకులు కొట్టేవాడు. కొన్ని రోజులకు మేకులు అయిపోయాయి, కానీ రాము కోపం తగ్గలేదు. అప్పుడు నరసయ్య కొట్టిన మేకులను తీయమని చెప్పాడు. రాము సరే అని మేకులు తీసేశాడు. అప్పుడు చెక్క మీద ఉన్న మేకుల గుర్తులు అలాగే ఉన్నాయి. ఇలాగే కోపంలో నువ్వు అన్న మాటలు కొన్ని రోజులకు మర్చిపోయినా అవి చేసిన గాయాలు ఎప్పటికీ ఎదుటివారి మనసులో ఉండిపోతాయి అని అన్నాడు నరసయ్య. ఆ మాటలను అర్థం చేసుకున్న రాము తన కోపాన్ని అదుపులో చేసుకున్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, అతి కోపం మంచిది కాదు.